వెల్కమ్ బ్యాక్. టీడీపీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ 2019 నుంచి 2024 వరకు పోషించినటువంటి ప్రతిపక్ష పాత్ర మాత్రం కాస్త భిన్నం. చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు చాలా కేసులు ఎదుర్కొన్నారు, జైలు జీవితాన్ని రుచి చూశారు. 5 ఏళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న కేడర్ మాత్రం గోడకు కొట్టిన బంతిలా పుంజుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిందని చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గత ఏడాది నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్న మహానాడులో ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. కార్యకర్తకు జై కొట్టారు అధినేత. వారి త్యాగాలను కీర్తించడమే కాదు, గుర్తించే సమయం వచ్చిందన్నారు. కార్యకర్తే తనకు హైకమాండ్ అని స్పష్టంగా చెప్పారు చంద్రబాబు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్తది కాదు. ఇదే విషయాన్ని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు పోషించిన ప్రతిపక్ష పాత్ర మాత్రం కాస్త భిన్నం. చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు చాలా కేసులు ఎదుర్కొన్నారు, జైలు జీవితాన్ని రుచి చూశారు. 5 ఏళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న కేడర్ మాత్రం గోడకు కొట్టిన బంతిలా పుంజుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిందని చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గత ఏడాదిగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్న మహానాడులో ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. కార్యకర్తకు జై కొట్టారు అధినేత. వారి త్యాగాలను కీర్తించడమే కాదు, గుర్తించే సమయం కూడా వచ్చిందన్నారు. కార్యకర్తే తనకు హైకమాండ్ అని స్పష్టంగా చెప్పారు చంద్రబాబు. రైట్, ఇక కార్యకర్తే తమకు ఫైనల్, కార్యకర్తే తనకు హైకమాండ్ అని చెప్తూనే వస్తూ ఉన్నారు. కానీ 2019 నుంచి 2014 మధ్యలో ప్రతి కార్యకర్త ఏ విధంగా నలిగిపోయాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సమాజంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే దాన్ని కూడా పునరుద్ఘాటించారు చంద్రబాబు అండ్ లోకేష్. ఈసారి కార్యకర్తకు మాత్రం మేము ఏ విధంగా గుర్తిస్తాం, ఏ విధంగా పెద్దపీట వేస్తాం అనేది కూడా పూర్తిగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు, మళ్ళీ అధికారం కూడా లేదు. సో కార్యకర్తను మేము ఏ విధంగా చూసుకుంటాం అనే దానికి సంబంధించి గతంలోనూ చెప్పారు, ప్రస్తుతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి తీర్మానాలు చేస్తారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు చాలా బెనిఫిట్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి దాన్ని రెట్టింపు చేస్తారా, లేకపోతే ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందనే దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఉట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కార్తిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సురేందర్ నాయుడు గారు నమస్తే. నమస్తే మురళి గారు. ఎస్, మనకి కార్యకర్తే అల్టిమేట్, కార్యకర్తే తనకు హైకమాండ్. కార్యకర్త ఏది చెప్తే, ఏది డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అని ఒక సామాన్యుడే మన పార్టీకి మెయిన్ హెడ్గా అభివర్ణిస్తూ చంద్రబాబు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మహానాడులో ఎటువంటి తీర్మానాలు, ఎటువంటి బెనిఫిట్స్ కార్యకర్తలకు చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? మురళి గారు, ముందుగా మీకు, అదేవిధంగా ఐవిన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా అన్న ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వారు చూపిన బాటలో, వారు నేర్పినటువంటి విద్యతో ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని 10 కాలాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరూ కూడా పాలు పంచుకుంటామని చెప్పి అందరికి కూడా, తెలుగు వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకి, ఈరోజు పార్టీలు, రకరకాల పార్టీలు ఉంటాయి సార్. కొన్ని పార్టీలు డబ్బులతో రాజకీయాన్ని చేయగలుగుతాయి, కొంతమంది నాయకులు నడిపేటువంటి పార్టీలు ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రము భిన్నమైనది. అంటే ఇది కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు నడిపేటువంటి పార్టీ. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, దాదాపు తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఎన్నో ఒడిదుడుకులు. నాకు తెలిసినప్పుడు నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి నాదేర్ల భాస్కర్ రావు గారు రామారావు గారిని మోసంగా దించేసినటువంటి సందర్భంలో నేను 8th క్లాస్ చదువుతున్నా.
8th క్లాస్ చదివేటప్పుడు కూడా మేమందరూ కూడా స్కూల్లో బెల్ కొట్టేసి రోడ్డు మీదకి వచ్చేసి పెద్ద పెద్ద వృక్షాలన్నింటినీ కూడా కట్ చేసి రోడ్డు మీద వేసి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి కావాలని. అంటే ఆ రోజుల్లో మనకు రాజకీయ జ్ఞానం కూడా లేదు, కానీ ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి అభిమానం ఆ విధంగా మమ్మల్ని తీసుకొచ్చింది. దాని తర్వాత క్రియాశీల రాజకీయాల్లో నేను అడుగుపెట్టి దాదాపు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని, ఎంతో మంది మంత్రుల్ని, ఎంతో మంది ప్రధానమంత్రుల్ని కానీ చూసాం. కానీ గత 5 సంవత్సరాలలో మన రాష్ట్రంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రిని ఇంకా చూడము, ఒకేసారి చూసాం. అది గతం. ఇంకా ఆ ముఖ్యమంత్రి అనే పదము గతమే, ఇంకా రాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, బీజేపీ కార్యకర్తలో, లేదు జనసేన కార్యకర్తలో, లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు ఇల్లు అని కాదు, ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నిరసన చెప్పేటువంటి హక్కు కూడా ప్రజలకు ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. మేము డైరెక్ట్ గా నా మీద 8 కేసులు ఉన్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధిగా 25 సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా చూడనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూశాం. 8 కేసులు నా మీద ఉన్నాయి. నా మీద 8 కేసులు ఉండేది పక్కన పెడితే, నా బిడ్డ MBA చదువుకొని గత పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎన్నికలు జరిగితే, బై ఎన్నికల్లో ఈ పోలీస్ యంత్రాంగం వాళ్ళు ఏదైతే అధికార పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటా ఉందని చెప్పి ఎవరు కూడా కార్యకర్తలు కానీ మా ఏజెంట్ గా కూడా కూర్చోలేనటువంటి సందర్భంలో నేను, నా వైఫ్, నా బిడ్డ, నా కూతురు, నాతో పాటు ఒక 10 మంది మహిళలు కార్యకర్తలు ఏజెంట్ గా కూర్చొని ఆ ఎన్నికలు జరుపుతా ఉంటే అకారణంగా నా బిడ్డ మీద SC/ST కేసు పెట్టారు. MBA చదువుతున్నటువంటి నా బిడ్డ మీద అకారణంగా SC/ST కేసు పెట్టారంటే ఈ రోజు కూడా నాకు తెలుసుకుంటే కంట్లో నీళ్ళు వస్తాయి. తరువాత పశ్చాత్తాపడి వాళ్ళే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే నా ఇంట్లో కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక అనుమానం ఏంటి అంటే, సురేంద్ర నాయుడు గారు, అక్రమంగా 2019 నుంచి 2024 మధ్యలో కేసులు పెట్టారు కదా, ప్రభుత్వం ఏవైనా కేసులకు సంబంధించి ఎత్తివేస్తుందా అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. కార్యకర్తల్లో ఆశాభావం అయితే వ్యక్తమవుతోంది. కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఉపశమనం ఉంటుంది కార్యకర్తకు? అదే సార్, అదే నేను చెప్తున్నా. ఆ విధంగా పోరాటం చేసి, మీరు అన్నట్టు పోరాటం చేసి మమ్మల్ని ఎంత ఫాస్ట్ గా కొడితే బంతి ఏ విధంగా అయితే మళ్ళా రిటర్న్ వస్తుందో, గోడ కేసు కొడితే బంతి ఎంత ఫాస్ట్ గా రిటర్న్ వస్తుందో ఆ విధంగా పనిచేసాం మేము. పనిచేసి గత 25 సంవత్సరాల నుండి చూడనటువంటి సంక్షోభాన్ని పార్టీలో గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎక్కడ తగ్గలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఎల్లో షర్ట్ వేసుకుంటే పూనకం వచ్చినట్టే ఉంటుంది సార్ కార్యకర్తకి. నాకైతే ఎల్లో షర్ట్ వేసుకుంటే తెలియనటువంటి ఒక పూనకం వచ్చినట్టు ఉంటది. మీరు అడిగినటువంటి, ఇప్పుడు ఇందాక అడిగారు, తిరుపతి పార్లమెంటు మహానాడు జరిగినప్పుడు, అదే విధంగా తిరుపతి నియోజకవర్గం మహానాడు జరిగినప్పుడు, మినీ మహానాడు అంటే ఇవన్నీ కూడా మినీ మహానాడు అంటారు. అంటే నియోజకవర్గంలో జరుగుతుంది, నియోజకవర్గం తర్వాత ఆ పార్లమెంటు నియోజకవర్గంలో మినీ మహానాడులు జరుగుతాయి. ఈ మినీ మహానాడులో కార్యకర్తల సంక్షేమం దీని మీద బిల్లు ప్రవేశపెట్టమని చెప్పి నాకే అవకాశం ఇచ్చారు. నేనే చెప్పా, పదవులు అధికారం అనేది దాని తర్వాత అది పక్కన పెట్టేద్దాం. మొట్టమొదట మాకున్నటువంటి అభిప్రాయం ఏమంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 5 సంవత్సరాలలో ఎవరెవరి మీదైతే వైసీపీ ఫాల్స్ కేసులు పెట్టిందో, అక్రమ కేసులు పెట్టాయో, ఈ కేసులన్నీ కూడా మొట్టమొదట ఎత్తేయాలా అంటే, లాస్ట్ మంత్ లో కూడా మేము పోయి తిరుపతి మేజిస్ట్రేట్ ముందు నిలబడి కోర్టుకు హాజరై బయట వచ్చినటువంటి సందర్భం. నేనే కాదు, నాతో పాటు మా నియోజకవర్గం ఇన్ఛార్జి గాని, పార్లమెంట్ అధ్యక్షుడు గాని, పార్లమెంట్ కమిటీ గాని, దాదాపు 28 మంది మీద తిరుపతి నియోజకవర్గంలో కేసులు ఉన్నాయి సార్. వీళ్ళు ఇంకా మేము ఇప్పుడు 12 నెలలు అయింది. 12 నెలల్లో కూడా కోర్టులు కేసులు తిరుగుతున్నాం.
దీన్ని తీర్మానం చేసి పంపించాం. లాస్ట్ ఆ ఉపశమనం కోసమే సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం, ఆ ఉపశమనం కోసమే ప్రతి కార్యకర్త వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గాల్లో గత సంవత్సరం క్రితం వరకు కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇమీడియట్గా కూడా శాంతించాయని కార్యకర్తలు బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఒకసారి. రైట్, ఇక కార్తిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. వినిపిస్తుందా నా మాట? ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. లేదు, వినిపించట్లేదు ప్లీజ్. వినిపిస్తోంది. ప్రతి పార్టీలో కూడా కార్యకర్తకు ఒక భరోసా ఉంటుంది. బట్ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేటప్పటికి కార్యకర్తలు ఒకవేళ అకాలంగా మరణించినా కానీ, లేకపోతే ఏదైనా హత్యకు గురైనా కానీ, ఇతరత్ర వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని కూడా ఆదరించి వారికి ఒక జీవనోపాధి కల్పించి పిల్లల్ని కూడా చదివిస్తున్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా ఉంది. కానీ 2019 నుంచి 2024 మధ్యలో అధినేత దగ్గర నుంచి అట్టడుగున ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట, నేను కేసులు ఎదుర్కొన్నాను, మా కార్యకర్తలు కూడా భయంకరంగా మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతాల్లో ఎటువంటి కేసులు ఎదుర్కొన్నారో అన్నీ నేను చూశాను. ఈసారి కార్యకర్తే మాకు అధినేత, కార్యకర్తే మాకు అల్టిమేట్, కార్యకర్త ఏది చెప్తే అదే తెలుగుదేశం పార్టీలో నడుస్తుంది అనేటువంటి ఒక మాట చంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు అంటే రాబోయే 4 సంవత్సరాలు కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి భరోసా తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందంటే యాజ్ అనలిస్ట్గా ఏం చెప్తారు మీరు? 1982లో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ ఎన్టీఆర్ గారు అదే సిద్ధాంతంతో పార్టీ ఏర్పాటు చేసినటువంటి మూర్త బలమై ఉంటారు. 4 దశాబ్దాలుగా తెలుగు నేల మీద భారత రాజకీయాలు కూడా తనగట్టు కొట్టేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కంటే ముందు వచ్చాయి, తెలుగుదేశం వెనక వచ్చాయి, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ తెలుగు నేల మీద, తెలుగు రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ తనకంటూ చట్టం తెచ్చుకుంటూ ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో కూడా ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా కార్తిక్ గారు కొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడండి, ఆడియో చాలా లోగా వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి. తెలుగు నేల మీద కావచ్చు, భారత రాజకీయాల్లో కావచ్చు, మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలో కూడా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఎన్డీఏ ప్రభుత్వం 3.0 మోడీ 3.0కి కారణమైన పార్టీగా తను రాజ్యం ఏర్పడుతున్న టీడీపీ అంటే ఆ పార్టీ ఏర్పరచుకున్న నిర్మాణం దానికి కారణం అండి, కార్యకర్తలు దానికి కారణం. కార్యకర్తల వల్లే ఆ పార్టీ ఈ స్థాయిలో పడగలిగింది. ఆ పార్టీ కార్యకర్తల నిర్మాణంతో పార్టీ ఎదిగింది. మరుగు బలహీన వర్గాల పార్టీగా పెట్టుకొని కార్యకర్తలతో కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలే పార్టీ అధినేతగా ఆ పార్టీ ఎదిగింది. ఆ పార్టీ మహానాడులో చర్చించే అంశాలు కూడా మినీ మహానాడులో తీర్మానాలనే మహానాడు తీర్మానాలుగా ఆమోదిస్తారు. మహానాడు పాల్గొనడం తర్వాత అక్కడ మహానాడులో వచ్చేటువంటి సభ్యులు వారిచ్చేటువంటి ప్రపోజల్స్ తీర్మానాలుగా. కార్తిక్ గారు మీ ఆడియో కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. సురేంద్ర నాయుడు గారు, ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నటువంటి సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి పండుగగా కూడా ప్రతి కార్యకర్త భావిస్తూ ఉంటాడు. నాయకులు, ఇతర నేతల కన్నా ప్రతి కార్యకర్త ఈ పండుగని భుజాన వేసుకొని జరిపించేటువంటి పరిస్థితి. ఈసారి ఎటువంటి భరోసా కావచ్చు, తీర్మానాలు కావచ్చు, ప్రతిపాదనలు కావచ్చు కార్యకర్తలకు, అలాగే పార్టీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి కార్యకర్త ఉత్సాహంగా రెట్టించి పనిచేయడానికి కావాల్సినటువంటి పథకాలు ఏమైనా కార్యకర్తలకు సపరేట్గా పార్టీలో ప్రవేశపెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు జరుపుకుంటాం మనం. ఈ 2 సంవత్సరాలు ఒకసారి మహానాడు జరుపుకునే ప్రతి సందర్భంలో కూడా పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఏమి పురోగతి సాధించింది, ప్రజలకు మనం ఏమేమి చేయగలిగాము, దాంతో పాటు కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ప్రజల్లో ఇంకా ఏ విధంగా అయితే కార్యకర్తలు మమేకమై ముందుకెళ్ళాలి, అదే విధంగా కార్యకర్తల కుటుంబాలు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇది అనేది కూడా చర్చిస్తారు. ఈసారి మనకు మామూలుగా తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్త సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా అకస్మాత్తు ఏదైనా కానీ ఆ కార్యకర్త సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్త యాక్సిడెంట్ లో కానీ చనిపోతే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ
ఏదైతే రాజకీయ హత్యలు కానీ లేదంటే పార్టీలో పనిచేస్తూ చనిపోయినటువంటి కుటుంబం ఏదైనా ఆధారం కానీ కోల్పోతే ఆ కుటుంబాన్ని పూర్తిగా పార్టీ దత్తత తీసుకుంటుంది. ఆ కుటుంబంలో పిల్లలు ఎవరైనా చదువుకొని నిరుద్యోగులు కానీ ఉంటే ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కడైనా వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భరోసా ఇస్తుంది. దాంతో పాటు చిన్న పిల్లలు ఎవరైనా కానీ చదువుకునే పిల్లలు కానీ ఉంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ నందు వాళ్ళని అద్భుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళు ఎంత వరకు చదువుకుంటారో అంతవరకు చదివించి వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా పార్టీ అడాప్టెడ్ చేసుకుంటది. దాంతో మీరు చూశారు అనంతపూర్ గాని, తిరుపతి గాని, చిత్తూరు గాని, కుప్పంలో గాని కొంతమంది రాజకీయ హత్యల ద్వారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటే దాదాపు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేసింది. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఆ కుటుంబం రాజకీయ హత్యల ద్వారా చనిపోయినటువంటి కుటుంబంలో చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇంటర్మీడియట్, డిగ్రీ చదివించి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు దాదాపు 15 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వివిధ ఉద్యోగాలలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు. దాంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటా ఉండేవాళ్ళు మా కేడర్. అంటే మా కేడర్ కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని చదివించినటువంటి వాళ్ళు దాదాపు 250 మంది కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు చేసుకుంటూ ఈరోజు 5 అంకెల జీతాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి కార్యకర్తల పిల్లలు చాలా మంది మా పార్టీలో ఉన్నారు. అందుకనే ఈ పార్టీలో విభిన్నంగా ఉంటది. కార్యకర్త అనేవాడు ఈ పార్టీకి ఓనర్ అవుతాడు. అంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీలో అధినాయకుడనో లేకపోతే ఇంకొకరనో ఉండదు సార్. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని నేను కలవాలి అనుకుంటే నేను ఈ రోజు కలవాలి అనుకుంటే ఎల్లుండికంతా నేను కలిసేయగలుగుతాను. అదే వేరే పార్టీలో కార్యకర్త వాళ్ళ అధ్యక్షుడిని కలవాలి అనుకుంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు కార్యకర్త కాదు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి కూడా ఆ పార్టీ అధ్యక్షుడిని కలిసేటువంటి సందర్భాలు లేవు. గత 5 సంవత్సరాలు చూసాం మనం. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవనటువంటి అధిష్టానాన్ని చూసాం. కానీ మాకైతే ఆ చింత లేదు. లోకేష్ బాబు గారిని కలవాలన్నా, చంద్రబాబు గారిని కలవాలన్నా, మా సమస్య చెప్పుకోవాలన్నా అంటే ఇప్పటికే కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినట్లుగా చెప్తున్నారు సురేంద్ర గారు. ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది కొత్త నాయకులు కావచ్చు, లేకపోతే కీలక నేతలు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వారిని కలవాలి అన్నా కానీ కార్యకర్తలకి కొంత సమయం కేటాయించట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ చంద్రబాబుకు వచ్చాయి. కాబట్టే మహానాడులో ఆ స్థాయిలో కామెంట్స్ చేశారనేటువంటి ఒక మాట కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కరెక్టే. మురళి గారు నేనేమంటానంటే, అందుకనే మా లోకేష్ బాబు గారు మొన్న ఏం చెప్పాడంటే, మీరు కార్యకర్తగా ఉండేవాళ్ళు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళండి. నియోజకవర్గం ఇన్ఛార్జి పని చేయలేదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి. ఎమ్మెల్యే పని చేయలేదా మంత్రి పని చేయలేదా డైరెక్ట్ నా దగ్గరికి రండి, నేను మీ సమస్య తీరుస్తాను అని. అంటే మాకు భరోసా ఇస్తున్నారు. అంటే మా నాయకుడు మాకు భరోసా ఇస్తున్నాడు. కాబట్టి కొంతమంది మీరు అన్నట్టు ఒక 5-6 మంది, ఒక 10 మంది ఉంటారు. 5-6 మంది ఉన్నారు, లేదనుకుంటే ఒక 10 మంది అనుకోవచ్చు. 10 మంది నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా కొంత కార్యకర్తల్ని కలవలేదు. ఒక నిమిషం, మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. నుంచి ఆదేశాల్లో కూడా పోయి వాళ్ళ ఊరికెళ్ళి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం యోగా థీమ్ చూస్తే యోగా 1 ఎర్త్ 1 హెల్త్, ఈ థీమ్తో యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడుకి
అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాస్ కావాలి. చేస్తాను వాళ్ళు చేలు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21 తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకు యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల. వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే, నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు కానీ ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి. ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. మనందరికంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎక్కువ బాధ్యత ఉంది. పిల్లలందరూ కూడా నేర్పించాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళలో నేర్పిస్తే భవిష్యత్తులో నాకేం అనుమానం లేదు, ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు. ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైనే కాకుండా యోగా ప్రాక్టీషనర్స్ కూడా పెడతాం. వాళ్ళను కూడా పెట్టినప్పుడు వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో కనీసం ఒక 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టార్గెట్ క్లియర్గా చెప్తున్నాను. ఒక సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారి సమక్షంలో రాష్ట్రం మొత్తం ఏ ఊరికి ఆ ఊర్లో 2 కోట్ల మంది యోగా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 21 లోపల 20 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. 100 టూరిస్ట్ కేంద్రాల్లో 21 టెంపుల్స్ దగ్గర ఈ యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఇటీవల రికార్డు చూస్తే గుజరాత్లో, సూరత్లో ఇటీవల కాలంలో 1,53,000 మందితో సింగిల్ లొకేషన్లో యోగా చేశారు. 1,25,00,000 మంది రాష్ట్రం అంతా చేశారు. ఈసారి ఆ రికార్డుని బ్రేక్ చేసే విధంగా మనం ముందుకు పోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యోగాని ప్రమోట్ చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు స్కూల్స్ తెరస్తాని విద్యా సంస్థల్లో 1 గంట యోగాని ప్రాక్టీస్ చేయించేట్టుగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకబోతున్నాం. గెలవగలిగితే యోగాను ప్రమోట్ చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు స్కూల్స్ తెరస్తాని
విద్యా సంస్థల్లో 1 గంట యోగాని ప్రాక్టీస్ చేయించడిగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకబోతున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. 2 కోట్ల మంది చేయాలి. ఇప్పటికి 26,66,666 మంది చేయాల్సి వస్తే 28,55,048 మంది చేశారు. అంటే మన టార్గెట్ కంటే ముందున్నాం. ట్రైనర్స్ని ట్రైన్ చేస్తున్నాం. 1,25,000 మందికి కావాల్సి వస్తే 1,24,500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మాస్టర్ ట్రైనర్స్ చూస్తే 2,600 మంది చేయాల్సి వస్తే 10,600 మంది మాస్టర్ ట్రైనర్స్ కూడా తయారయ్యారు. ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ మండల వారిగా వెళ్ళి అక్కడుండే కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళు గ్రామం వారిగా పంపించి గ్రామం వారిగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జిల్లా వారిగా థెమెటిక్ సెషన్స్ పెడితే 26లో 2 ఇప్పటికి కావాలి, 2 చేశారు. ఇంకో పక్క టూరిస్ట్ స్పాట్స్లో 100 చేయాలి, ఇప్పటికి 9 చేయాలి, ఇప్పటికే 8 చేశారు. అంటే ప్రోగ్రాం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది. 14,999 గ్రామాల్లో పెట్టుకున్నాం, ఇప్పటికి 6,000 చేయాలి, ఇప్పటికి 4,578 చేశారు. మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం మనం అనుకున్న ప్రకారం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ తీర్మానాన్ని ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మీరందరూ కూడా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. 2 నిమిషాలు ఆలోచించుకోండి.